ఫ్యూచర్ లో ఒక బ్రౌన్ తీసుకోవాలి మనం బైక్ రైడ్ చేసేటప్పుడు. సంపిడిస్తుండు వ్లాగ్స్ ఇతను హై బ్రో. సో ఇప్పుడైతే మాకు దగ్గరలో ఉన్న ఏరియాకి వెళ్తున్నాం అనమాట. ఒక చిన్న మైకులు కొనిపి నీకు వెళ్తున్నా. సేమ్ నా దగ్గర ఉన్నాయి కానీ కొంచెం అప్డేట్ మోడల్ అయితే తీసుకుందాం చూసి. ప్రెసెంట్ అయితే మైక్ కనెక్టర్ అయితే నా దగ్గర ఉంది, ఫోన్ అయితే అతని దగ్గర ఉంది అనమాట. ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ లేదు, సో ఎలా ఉంటుందో చెక్ చేస్తున్నాను అనమాట. క్లారిటీ నాయిస్ ఎలా అంటే వాయిస్ ఎలా వస్తుంది అనేసి. ఫోన్ అయితే అతని దగ్గర ఉంది అనమాట. ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ లేదు, సో ఎలా ఉంటుందో చెక్ చేస్తున్నాను అనమాట. క్లారిటీ నాయిస్ అంటే వాయిస్ ఎలా. ఇది వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ లేదనమాట. సో ఇది వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్. సో ఇంత లెవెల్ కి తెచ్చేసాను అనమాట. పర్లేదు మంచిగా ఉంది బ్రో. ఇది వచ్చేసి మ్యాగ్నెట్ అనమాట. మనం అయితే డైరెక్ట్ గా షర్ట్ కంటి చూసుకుని అయితే వెళ్ళిపోవచ్చు. ఫైనల్లీ కొనేసినాం. కంగ్రాట్స్ బ్రో. ఫైనల్లీ మంచిగా చేయి యూట్యూబ్. హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ప్రొద్దుటూరు అబ్బాయి. ఈరోజు అయితే కోవిడ్ లో ఒక యూట్యూబర్ అనమాట, అంటే రీసెంట్ గానే స్టార్ట్ చేసిండు. సో అతనికి అయితే ఒక చిన్న మైకులు కొనిపి నీకు వెళ్తున్నా అంటే తొడుగా వెళ్తున్నా అనమాట. ఆ బ్రోని అడిగిన అనమాట, ఇట్లా రా బ్రో తీసుకున్నాం అది అని చెప్పి. మా కోవిడ్ వాళ్ళ గురించి చెప్పుకోకుండా వెళ్తున్నాం. వచ్చిండు అదే పనిగా కార్ వేసుకొని. సో మన ఛానల్ ఎవరైనా కొత్త చూసిన వాళ్ళు అయితే కనుక కొద్దిగా సపోర్ట్ చేయండి. అంటే నా ఫాలోవర్లు నాకు కూడా పెద్దగా లేరులే కానీ కొద్దిగా సపోర్ట్ చేయండి. చిన్న యూట్యూబర్లు అయినా కానీ ఎవరైనా కానీ కొంచెం కంటెంట్ ఇస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి. మనకి కొద్దిగా సపోర్ట్ చేయండి చాలా, అంతే. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు కూడా కొంచెం ప్లస్ అవుతుంది. సో ఇప్పుడైతే మాకు దగ్గరలో ఉన్న ఏరియాకి వెళ్తున్నాం అనమాట. ఒక చిన్న మైక్స్ కొనికి సేమ్ నా దగ్గర ఉన్నాయి కానీ కొంచెం అప్డేట్ మోడల్ అయితే తీసుకుందాం చూసి. సో వెళ్తున్నాం ఇప్పుడు ఇద్దరం కలిసి. ఇదే అనమాట మాకు దగ్గరలో ఉన్న ఏరియా. ఈ బ్రోకి దగ్గరనే మాకు దగ్గరనే ఇది ది గేట్ మాల్ అనేసి మా ఏరియాలో ఉంటుంది ఎగేళ్లలో. సో ఇప్పుడైతే దీనికి అయితే చేసినాం. చూడండి కలర్ఫుల్ గా భలే ఉంటుంది ఈ ఏరియాలో. ఇక్కడే దగ్గర దగ్గర 7-8 మాల్ అయితే ఉన్నాయి. ఒక్కటే కదనమాట ది గేట్ మాల్. ఎన్ని ఉన్నాయి? 89 మాల్. చాలా మాల్స్ అయితే ఉన్నాయి దీని లోపల. సో ప్రెసెంట్ అయితే వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం బ్రో? ఎక్సైడ్కి వెళ్దామా? ఐఫోన్ వచ్చి చూద్దాం బ్రో. అట్నే టైం ఉంటే వెళ్దామా? వెళ్దాం బ్రో. అట్నే ఒక వీడియోనే చెప్పుకుంటా. ఓకే, అరబిక్ మాల్ లో ఫస్ట్ మైకులు తీసుకుందాం, తర్వాత వెళ్ళి అది తీసుకుందాం. సో ఇప్పుడైతే అది పక్కన ఒకటి ఉందన్నమాట అరబిక్ మాల్. దాని లోపలికి వెళ్ళి సో మైక్ తీసుకొని దాని ఆఫ్టర్ ఆ పక్కనే ఎక్సైట్ ఉందన్నమాట. ఐఫోన్ అయితే వచ్చినాయి 17 ప్రోలో. ఇవి వెళ్ళి చూద్దాం, అవి కూడా చూపిస్తాయి ఈ వీడియోలో. రెడీగా అయితే ఉండండి. అంత లోపల ముందుగా ఛానల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇదే అనమాట అరబిక్ మాల్. ఎగ్గెల్లో అయితే ఉంటుంది. ఇటు పక్కన లూలు హైపర్ మార్కెట్ ఇవన్నీ ఉంటాయి. మొత్తం ఎన్ని మాల్ ఉంటాయంటే అన్ని మాల్ ఉంటాయి. చూడండి అక్కడ సమమాలు. చూడండి ఇదే అరబిక్ మాల్. బండి అయితే అక్కడ పార్క్ చేసి ఇద్దరం నచ్చుకుంటే అయితే వెళ్తున్నాం. వెళ్ళి చూడాలి మైక్. ఆల్రెడీ ఒకటైతే అనుకున్నాడు, ఆ మైకే చూద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే అది వచ్చేసి 2-in-1 యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఫ్యూచర్లో సామ్సంగ్ అలాంటిది ఉన్నా కానీ దానికి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడే మామూలుగా అయితే స్టార్టింగ్లోనే అంత డబ్బులు పెట్టడం కూడా ఇబ్బంది. సో అందుకు ఆ బ్రోని షూట్ చేస్తాను బ్లాగ్. సో ఇది ఎంట్రీ, లోపలికి వెళ్ళిపోతున్నాం. సంపిడిస్తుండు బ్లాగ్స్ ఇతను కూడా హై బ్రో. మామూలుగా అయితే లేదు. ప్రజెంట్ లోపలికి వెళ్ళి చాలా అక్కడ డ్రోన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి, అన్నీ ఇది చూపిస్తాం ఒకటి వరుస పెట్టి. ఏమన్నా ఇదే అనమాట. సో చూడండి ఇవన్నీ మైక్సే. ఇది బాగా ఉంటుంది హాలీల్యాండ్. ఇది ఫేవరెట్ తీసుకుందామన్నా కానీ అందులో ప్రెజెంట్ ఇప్పుడు ఇది కూడా బాగుంది కదా. అదే కొనేది ఇప్పుడు. ఇదేనా? ఇది 2-in-1 యూజ్ చేయొచ్చు. బాగుంది. సింగిల్ గా ఉంది, సింగిల్ గా వద్దని 2-in-1 తీసుకున్నాను. ఇది హాలీల్యాండ్. ఇది ఎంత పడుతుంది? ఎంత ఉంది రేటు? 25. ఇది 25 ఉందా? ఇది 40 ఏమో ఉంది. ఇది 45 రండి. ఏమన్నా ఉన్నాయా? తీసుకుందాం అనుకుంటున్నాడు. ఒకవేళ నెక్స్ట్ టైంలో ఫ్యూచర్లో మన దగ్గర ఉన్న డబ్బులు ఉంటే మనమైతే ఇదే తీసుకున్నాం. కానీ నేను ఇప్పుడైతే అసలు తీసుకోను. ఇప్పుడైతే అసలుగా తీసుకోండి. దేనికంటే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ కూడా వస్తలేవు కాబట్టి అనవసరంగా దేనికి కొనడం అనేసి. సో అట్లా కూడా తెలిస్తే మొత్తం యూట్యూబ్ సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి. 15 टाइप सी आता है इसको भी. 2-in-1 चाहिए. చూడండి చూడలేమంటారు కొంచెం ఏదన్నా. చూడండి గింబల్స్. ఇది నాకైతే డీజే యాక్షన్ ప్రో 5 గోప్రో. ఫ్యూచర్లో గోప్రో తీసుకోవాలి మనం బైక్ రైడ్ చేసేటప్పటికి. కానీ ప్రెజెంట్ అయితే మళ్ళీ కోవిడ్ కావాలి కాబట్టి మనం దాని గురించి వదిలేస్తున్నా. చూడండి డ్రోన్ A3S. ఇది కూడా ఎంత బాగుందో. గాల్లో తెలియదు కెమెరా. టెస్ట్ చేసి ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి సేమ్ ఇయర్బడ్స్ అడుగుతుంటాం అట్లయితే పెట్టుకోవచ్చు. టైప్ శాంపిల్ ఒకటి ఓపెన్లో ఉంది ఇక్కడ, అందుకు చెక్ చేస్తున్నాడు. వాయిస్ देखो फर्स्ट. నన్ను షూట్ చేయ. ఓకే, నా ఫోన్ నన్ను షూట్ చేయ. ఓకే ఓకే.
ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ప్రొద్దుటూరు అబ్బాయి. ఈరోజు చూసుకున్నానుగా మైక్ చెక్ చేయడానికి అయితే వచ్చేసిన. సో ఇంత లెవెల్కి అయితే వచ్చేసిన అనమాట. చూద్దాం ఇది ఎలా ఉందో క్లారిటీ అందుకు. ప్రజెంట్ అయితే నేను క్లారిటీని చెక్ చేస్తాను, ఎలా వస్తుందో వాయిస్ క్లారిటీ అండ్ అలానే నాయిస్ క్యాన్సిలేషన్ ఒకసారి అయితే ఆన్ చేద్దాం. ప్రజెంట్ అయితే మైక్ కనెక్టర్ అయితే నా దగ్గర ఉంది, ఫోన్ అయితే అతని దగ్గర ఉంది అనమాట. ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ లేదు. సో ఎలా ఉంటుందో చెక్ చేస్తున్నాను అనమాట, క్లారిటీ నాయిస్ ఎలా అంటే వాయిస్ ఎలా వస్తుంది అనేసి చూద్దాం. ఓకే బ్రో, ఆఫ్ చేసి చూద్దాం ఎలా ఉందో వాయిస్. ఇప్పుడైతే వాయిస్ ప్రెజెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ లేదు, ఫోన్ అయితే అతని దగ్గర ఉంది అనమాట. ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ లేదు. సో ఎలా ఉంటుందో చెక్ చేస్తున్నాను అనమాట, క్లారిటీ నాయిస్ ఎలా అంటే వాయిస్ ఎలా. ఇది వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ లేదనమాట. సో ఇది వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్. సో ఇంత లెవెల్ కి తెచ్చేసాను అనమాట. పర్లేదు, మంచిగా ఉంది బ్రో. క్లారిటీ చెక్ చేస్తా, పర్లేదు అంతా ఓకే. అండ్ అలానే నాయిస్ క్యాన్సిలేషన్ ఒకసారి ఆన్ చేద్దాం. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మ్యాగ్నెట్ అనమాట. మనం అయితే డైరెక్ట్ గా షర్ట్ కంటి చూసుకుని అయితే వెళ్ళిపోవచ్చు. ఇది ఓకే బ్రో, నైస్. ఓకే బ్రో, నైస్, బాగుంది బ్రో. ఓ ఛార్జింగ్ ఎంతసేపు వస్తుందో, ఎన్ని అవర్స్ ఉంది వాచింగ్ టైం? డ్యూరేషన్ ఎంతసేపు అండి? 27 hours లాంగ్ డ్యూరేషన్ అంట. 2-in-1 తీసుకున్నా, ఇదే తీసుకున్నా. 2-in-1 తీసుకున్నా, ఇదే తీసుకున్నా. 2-in-1 తీసుకో ఫీచర్ ఫీచర్లో. కానీ కొద్ది రోజులు పోతే ఇంకా ఈ ఐఫోన్ లో ఇది రాదే పిన్ను ఫోన్ కిందకి. అది ఛార్జింగ్ లేకుండా అది ప్లస్ పాయింట్. సో థింక్ ఒకసారి వాడు ఏమంటాడు. బ్లాక్ కలర్. సో అయిపోయింది అనమాట, మొత్తం బ్లాక్ కలర్ అయితే బిల్ అయితే వేపిస్తున్నాం. ఇది వచ్చేసి వైట్, ఇది వచ్చేసి వైట్. ఒక్క చూడండి ఇక్కడ సీట్ అయిపోతే ఉంటుంది అనమాట. ఒక్కసారి కనుక మనం పిన్ చేస్తే అయిపోయాయి అనమాట, ఛార్జింగ్ మొత్తం అన్నీ అయిపోతాయి. అంటే ఇంకా సేమ్ లైక్ ఇయర్ బడ్స్ ఎట్లా సేమ్ అట్లా అనమాట. సో ఇది బిల్ అయితే జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ చూడండి గోప్రోలు అయితే ఉన్నాయి. మనం ఎప్పుడు గేప్రో కొనాలనో, ఎప్పుడు మనం తగిలించుకోవాలనో కెమెరాకి ఇన్స్టా 360. ఫ్యూచర్లో గోప్రో కొనాలి మనమైతే, కానీ ఇప్పుడు కాదు. యూట్యూబ్లో ఇంకా సక్సెస్ వస్తలేదు. ఇక్కడ చూడండి డీజే అయింది, Mavic 3 క్లారిటీ, సౌండ్ క్లారిటీ అయితే హైలైట్ ఉంటుంది ఇది. కానీ ఏదైతే 100 దినాలు ఉన్నాయి. ఓ డీజే ఓస్మో పాకెట్ 3 ఏమున్నాయి దేవుడైనా. సో బిల్డింగ్ కూడా కంప్లీట్ అనమాట. 24 KD కదా, 25 KD 20 దినాలు పడ్డాయి అవి. అంటే ఇండియన్ రూపీస్ ఎంత పడుతుంది వేరే కమెంట్ చేయండి చూద్దాం. అసలు దీని లోపల ఏమేమి ఉన్నాయండి, ఏమేమి ఉన్నాయి దీని లోపల చూస్తున్నా. ఏదో ఉంది లోపల. ఓ బ్యాగ్ కూడా ఉంది దానికి మంచి పెట్టుకుని. మళ్ళీ అవి ఉంటాయి ఏమో దానికి నాయిస్ క్యాన్సిలేషన్ బడ్స్ అన్నీ ఉన్నాయి. బాగుంది, కవర్ క్వాలిటీ కూడా హైలైట్గా ఉంది. అన్బాక్సింగ్ చేసేసేయండి అంతే కదా. అంటే మళ్ళీ సపరేట్గా వేస్తావా, సపరేట్ వీడియో పెడతావా? ఓకే ఓకే. ఫైనల్లీ కొనేసినాం. నెక్స్ట్ టైం టీకే బాయ్. నెక్స్ట్ టైం మనం కూడా కొనాలి త్వరలో. చూడండి అందరూ కోవిడ్ వాళ్ళు ఏమన్నా నమ్మాలి, హైలైట్ అయితే కదా విషయకి. కంగ్రాట్స్ బ్రో, ఫైనల్లీ మంచిగా చేయి. యూట్యూబ్ కూడా కొన్నట్టు కాదు, సో డబ్బులు పెట్టినందుకు. సో ఇంకా నీకు స్టార్టింగ్ జర్నీనే కాబట్టి ఇంకా యూట్యూబ్ నుంచి మనీ కూడా అందుకు ఏమొస్తలేవు, మనకు కూడా నాకు కూడా వస్తలేవు. అది కాదు కానీ యాక్చువల్ అయితే ఇంకా నువ్వు కొన్నాం మంచిదే, కానీ కొన్నందుకు డైలీ వీడియోస్ పెడుతూ ఎవరు ఏమన్నా అని పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటా వెళ్ళిపో. నీకు ఏదైనా అంతే అంతే. అది నువ్వు నీకేమైనా మిస్ చేసుకుంటా వెళ్ళు, మంచిగా వీడియోస్ పెడతా ఉండు, సపోర్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. మంచిగా సపోర్ట్ ఇస్తా. ఫైనల్లీ కొనేసినాం అనమాట మైక్. చూడండి బిల్లు కూడా అనమాట, ఇంకా మైక్ కొన్నది ఈరోజు మొత్తం బిల్లు అంతా. సో ఇదే మైకు హాలీల్యాండ్, ఇది లార్క్ A1 అనేది. సో లార్క్ A1 ఇది వచ్చేసి 25 KD పడ్డది. అంటే ఇండియన్ రూపీస్ ఎంత పడుతుందో కమెంట్ చేయండి చూద్దాం. అండ్ అలానే మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే కనుక కంగ్రాట్స్ బ్రో ఫస్ట్. థ్యాంక్ యూ బ్రో. మెయిన్గా యూట్యూబ్లో వీడియోస్ అయితే నాది మైక్ చెక్ చేస్తున్నా. యూట్యూబ్లో వీడియోస్ డైలీ పెట్టు, డైలీ పెట్టు. వర్క్ ఉంటుంది, కంటెంట్ వచ్చేట్టుగా ట్రై చేస్తా బ్రో. ఓకే అదే కావాల్సింది, బెస్ట్ కంటెంట్ చేయాలి. అండ్ అందులో డైలీ వీడియో పెట్టు. ఇప్పుడు చూడు, యాక్చువల్గా నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోండి. నిజం చెప్తున్నా, నేను వచ్చి 8 నెలలు అయిందనమాట. 8 నెలలు ఇంతవరకు నేను కార్ డ్రైవ్ చేసిందే లేదు.
సో మా కోవిడ్ వల్ల నాకు కారు కూడా లేదు, సో నాకు కంటెంట్ కూడా లేదు. కానీ ఏదో ఒకటి నాకు యూట్యూబ్ అంటే ఫ్యాషన్. సో ఆ విధంగా ఏదో కంటెంట్ చెప్పుకుంటూ ఇంతవరకు వచ్చేసిన. సో ఇప్పటి నుంచి నాకు లైసెన్స్ ఇచ్చేసింది. ఇప్పుడు నన్ను చూడండి, నేను కూడా యూట్యూబ్ అంటే ఫుల్ పిచ్చి అనమాట, ఫ్యాషన్ అనమాట. సో ఇప్పుడు చూడండి అదే పనిగా యూట్యూబ్ కోసం ఐఫోన్ కొన్నాడు. సో ఇప్పుడు మైక్లు కూడా కొన్నాడు. కానీ అంత ఓకే, కొనడం అంతా ఓకే, కానీ వీడియోస్ గురించి చేయాలి, డైలీ చేయాలి, ఫుల్ వీడియో చేయాలి, షార్ట్ వీడియో చేయాలి, అన్ని చేస్తుండాలి. ఎలా ఎంత డ్యూటీ ఎంత ఎక్కువ ఉన్నా కానీ డైలీ ఒక వీడియో అయితే డ్యూటీ ఉన్నప్పుడు అదే షూట్ చేయ బ్రో, అదే షూట్ చేసి వీడియోస్ పోస్ట్ చేస్తూ అంటే చూపి ఎలా ఉంటది అంటే ఇప్పుడు మా ఇల్లు ఉన్నట్టు మీ ఇల్లు ఉండదు. ఒక ఇల్లు వీళ్ళందరూ తెలియదు అనమాట, చాలా మందికి తెలియదు ఇండియాలో ఉన్న వాళ్ళకి. సో మా ఇల్లు ఉన్నట్టు వీళ్ళు ఉండదు, ఇల్లు ఉన్నట్టు వేరే వాళ్ళ ఇల్లు ఉండదు. సో ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రకంగా అయితే ఉంటుంది, ఒక్కొక్క కంటెంట్ అయితే ఉంటుంది. సో మీరైతే అందరికీ సపోర్ట్ చేయండి. ఇప్పుడు చూడండి చిన్న యూట్యూబర్లు అయినా కానీ సో మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు మేము కూడా చిన్న యూట్యూబర్లు మాకు ఉంటుంది కదా ఫ్యాషన్ చేయాలనేసి నేనైతే 2023 అయితే స్టార్ట్ చేసిన ఛానల్. సో అయినా కానీ ఇంతవరకు గివ్ అప్ వేయలే, చేస్తున్నా ఇండియాలో సక్సెస్ రాలే, ఇక్కడ వచ్చిన తర్వాత మంచి సక్సెస్ వచ్చింది. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. సో నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్లు ఎవరైనా చూస్తున్నారు ఇతను కూడా సపోర్ట్ చేయండి. చూడండి యూట్యూబ్ మీద ఇంత ప్యాషన్ లేదే, డబ్బులు పెట్టి ఇక్కడికి వచ్చి అందరూ ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. ఇంటికాడ డబ్బులు సంపాదించుకుంటూ మనం పంపిస్తేనే ఇంటికాడ జరిగే ఉంటది. సో ఇప్పుడు అదే పనిగా యూట్యూబ్ కోసం ఫ్యాషన్ తో ఐఫోన్ కొన్నాడు, ఇప్పుడు మైక్స్ కొన్నాడు. మీకు అందరికి బెస్ట్ ఇవ్వాలనే కదా. ఇంతవరకు నాదే అన్నాడు నాతో, బ్రో క్లారిటీ కోసం ఫోన్ కొన్నా, ఇప్పుడు క్లారిటీగా చెప్పకపోతే ఎలా బ్రో అనేసి మైక్ తీసుకుంటున్నా బ్రో అనేది చెప్పి మైక్ అయితే తీసుకున్నాడు. సో ఎనీవే బ్రో, కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. పక్కా వీడియోస్ బాగా చెయ్యి, సపోర్ట్ వస్తుంది, ఓకేనా? ఓకే బ్రో, తగ్గాకు నువ్వు డైలీ పెట్టు వీడియోస్, డైలీ పెడతా, ఫుల్ వీడియోలు కూడా పెడతా. ఫుల్ వీడియోలు పెట్టలేదు ఇప్పటి నుంచి, అయితే ఫుల్ వీడియోలు ఈ వీడియో నుంచి స్టార్ట్ చేయి, స్టార్ట్ చేస్తా బ్రో, ఓకేనా? ఇలాంటి వాళ్ళకే సపోర్ట్ చేయాలి, నాకు కూడా సపోర్ట్ చేయండి. అందరం సపోర్ట్ చేసుకుంటే వెళ్ళిపోతుండాలి. ముందు బ్రోకి సపోర్ట్ చేయండి, తర్వాత నాకు సపోర్ట్ చేయండి. ఏం పర్లేదు, ఫస్ట్ బ్రోకే సపోర్ట్ చేయండి అంతే, ఓకేనా? థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందులో నువ్వేమన్నా చెప్పు బ్రో, మా సబ్స్క్రైబర్స్ ఏమని చెప్తావేమో. ఏం చెప్పాలి బ్రో, అందరికి సపోర్ట్ చేయండి బ్రో. చిన్న యూట్యూబర్లు పెద్ద యూట్యూబర్లు కూడా లేదు, అందరికి సపోర్ట్ చేయండి. నా రిక్వెస్ట్ కూడా ఇదే అనమాట, ప్లీజ్ దయచేసి. ఇదైతే నేనైతే నా శాలరీ పెట్టి అయితే కొనలేదు, నేను పనిచేసే కాడ పార్ట్ టైం అలా ఇలా చేసుకుని వచ్చిన డబ్బులతో అయితే కొన్నాను. మీరైతే మీ శాలరీతో అయితే పెట్టి అయితే కొనగాకండి, ఇదే చెప్పదలుచుకున్నాను నేనైతే. ప్యాషన్ ఉంటుంది అనమాట, ఇప్పుడు డబ్బులు అవసరం ఉంటుంది కాబట్టి ప్యాషన్ ఉన్నప్పుడు ఆ డబ్బులు మామూలుగా అయితే చాలా మంది తినేస్తారు, ఇప్పుడు నేనైతే తినేస్తాను డైరెక్ట్. సో కానీ కొనాలని ఒక పట్టుదల ఉంటే కనుక డబ్బులు సేవ్ చేసుకుని పట్టుదలతో కొనేయచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ మంచిగా కష్టపడతాడు, మంచిగా వీడియోస్ వెళ్తాయి. సో సపోర్ట్ చేయండి కొద్దిగా. థ్యాంక్ యూ.